నమస్తే. ఇంటర్నెట్ స్క్రాల్, హిస్టరీ రిపీట్స్. చిన్నగా అటు ఇటు రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక భయంకరమైన ఎపిసోడ్స్ మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతున్నట్టు కనిపించి ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. 1941 ఆ క్యాలెండర్ని ఒక్కసారి వీడియో కావాలంటే పాజ్ చేసి 1941 క్యాలెండర్ని చూడండి. తర్వాత 2025 క్యాలెండర్ని చూడండి. 1941లో ఏవైతే ఘటనలు జరిగాయో అలాంటి ఘటనలే 2025లో అంతకి మించి రెట్టింపు భయంకరమైన దృశ్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. అక్కడ 1941లో వరల్డ్ వార్ 2 అనుకోండి, లేదా అప్పుడు జరిగిన ఫ్లూ కావచ్చు, స్పానిష్ వార్ కావచ్చు, ఇలాంటివి ఎన్ని చూసుకున్నా సరే అప్పుడు జరుగుతున్న భయంకరమైన ఘటనలు ఇప్పుడు 2025లో రిపీట్ అవుతున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి ఈ సంవత్సరం. ఇంకా 2025 కంప్లీట్ అవ్వడానికి 6 నెలలు మిగిలింది. ఈ 6 నెలల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నది మన ఊహకి కూడా అందదు. అంత భయంకరంగా ఉండబోతుంది. దీనికి కారణం ఎవరు? అల్టిమేట్గా మీరు నేను మాత్రమే దీనికి కారణం. ఈ హిస్టరీని రిపీట్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తాం? మనం చేయాల్సింది హిస్టరీని చేంజ్ చేయడం. కాబట్టి ఒక్కసారి 1941లో జరిగిన ఇన్సిడెంట్స్, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, 1941 తర్వాత ప్రపంచం మొత్తం ఎంత వెనక్కి వెళ్ళింది అన్నది చూసుకుంటే 2025లో ఈరోజు మనం ఇప్పుడు రీసెంట్గా నిన్న జరిగిన పూణే బ్రిడ్జ్ కూలిపోవడం వరకు కూడా ప్రతి దగ్గర, అది ఇండియా కావచ్చు, మనం ఇక్కడ చూసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్, కాలిఫోర్నియాలో అడవులు కాలిపోయినాయి, ఇండియాలో కుంభమేళలో స్టాంపేడ్, దాని తర్వాత రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్, ఇలా ఎన్ని సిచ్యువేషన్స్ జరిగాయో ఇంకా భయంకరమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. ఏదో కోఇన్సిడెన్స్ అని చెప్పేసి కొట్టేసి ఈ వీడియోను ముందుకు తీసుకెళ్ళి లేదంటే స్కిప్ చేయాలని చెప్పి చూడాల్సిన అవసరం లేదు. దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్గా 1918 ఇయర్ క్యాలెండర్ని కూడా ఒకసారి చూడండి. ఆ ఇయర్ క్యాలెండర్లో 2020 అండ్ 1918 క్యాలెండర్ని మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. అండ్ అలానే 1941 అండ్ 2025 క్యాలెండర్ని కంపేర్ చేసి చూడండి. ఈ రెండు క్యాలెండర్స్లో డేట్స్, వీక్స్, మంత్స్, అంతేకాదు అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ దానికి కోరిలేట్ అయినవి కూడా మీకు ఎగ్జాక్ట్గా ఇందులో కనిపించడం అనేది జరుగుతుంది. 1918లో జరిగిన భయంకరమైన దృశ్యాలు మనకి 2020లో జరిగాయి. అప్పుడు స్పానిష్ ఫ్లూ ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి 2020లో కరోనా. మొత్తం వరల్డ్ అప్పుడు షట్ డౌన్ అయింది, ఇప్పుడు మొత్తం వరల్డ్ షట్ డౌన్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ భయంకరంగా ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉన్నాయి, ఏ ఇయర్ క్యాలెండర్ రిపీట్ అవ్వబోతోంది, 2026 కావచ్చు, 2030 కావచ్చు, ఈవెన్ 1941లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, అలాంటివి మన ప్రజెంట్ ఉన్న 2025లో ఎన్ని ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వచ్చు అన్నది కూడా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్లో చెప్పండి. ఫర్దర్గా వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. క్వశ్చన్ ఏంటి అంటే, హిస్టరీలో జరిగింది ఇప్పుడు రిపీట్ అవుతోంది అంటే ఇప్పుడు రిపీట్ అయింది మళ్ళీ ఫ్యూచర్లో కూడా రావాల్సిన పాసిబిలిటీ ఉంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనము ఫ్యూచర్ని చేంజ్ చేయడానికి ప్రజెంట్ని ఎలా చేంజ్ చేయొచ్చు అన్నది మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్లో చెప్పండి. మనం మారుదాం, ప్రపంచాన్ని మారుద్దాం. జై హింద్.